కృష్ణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ పేరు వచ్చి రమాదేవి వరల్డ్ అండి. ఇంకా నేను చెప్పే విషయం ఏంటంటే, అందరికీ మెసేజ్ వస్తున్నాయంట, వాట్సాప్లో మెసేజ్ వస్తున్నాయంట. ఎందుకంటే ఇల్లు రాని వాళ్ళకి క్యాన్సిల్ అవుతున్నాయి అనేసి నోటీస్ వస్తుంది. కొందరు ఇళ్ళలో లేకుండా ఉన్న వాళ్ళకైతే నేను హరే కృష్ణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి రమాదేవిస్ వరల్డ్ అండి. ఇక నేనైతే చెప్పిన కదండి, ఇల్లు వచ్చిన వాళ్ళు వెంటనే ఇళ్ళల్లో ఉండాలని చెప్పిన కదా, కొందరు వస్తలేరంట. నేను ఆల్రెడీ ఎంక్వైరీలు అవుతున్నాయి. నేను 2 వీడియోలు చేసిన, రండి ఉండండి అని కూడా చెప్పిన నేను. కానీ కొందరు వచ్చి ఏం చేస్తున్నారంటే సామాన్ పెట్టేసి వెళ్ళిపోతున్నారంట. అట్లా కూడా ఎంక్వైరీలు అవుతున్నాయంట, అట్లా కూడా ఎంక్వైరీలు అయినాయి. ఇప్పుడేమో వాట్సాప్లో మొన్న మెసేజ్లు వచ్చినాయంట, కొందరికైతే నోటీసులు కూడా వచ్చినాయి. కానీ కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి. ఇక నేనైతే ఏమంటున్నానంటే, నేను ముందే చెప్పాను కదండి, వచ్చి ఉండాలి కంపల్సరీగా అని కూడా చెప్పాను. కొందరు ఏం చేస్తున్నారంటే, కొందరేమో వర్క్కి వెళ్ళిపోతున్నారంట, పనికి వెళ్తున్నారు. పోయి సాయంత్రం 7-8 గంటలకు నైట్ 7-8 గంటలకు వస్తున్నారు. కొందరేమో ఇట్లా జాబ్కి వెళ్తున్నామని కూడా అంటున్నారంట. కానీ వాళ్ళు వెళ్ళిన టైంలో ఎంక్వైరీలు అయినాయి అనేసి కొందరు అంటున్నారు. కొందరేమో సామాన్ పెట్టుకొని ఇంట్లో పెట్టేసుకొని సాయంత్రం దాకా ఉండి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారని కొందరు టాక్ అనమాట. సార్ వాళ్ళు అయితే అందరిని ఎంక్వైరీ చేస్తున్నారు. సార్ వాళ్ళు ఉండేది ఇక్కడే కాబట్టి ప్రతి ఒక్కరిని, అంటే మనిషికి ఇంటికి వచ్చినాక అంటే ఎంక్వైరీ చేసేటప్పుడు పక్కన వాళ్ళు అడగట్లేరు, చిన్నగా సైలెన్స్గా వచ్చి ఎంక్వైరీలు చేస్తున్నారనమాట. సార్ వాళ్ళు అసలు ఉన్నారా లేరా అన్నట్టుగా, పక్కన కూడా తెలియకుండా. నాకైతే 2-3 సార్లు వచ్చారంటే కానీ నాకు అసలు తెలియదు ఎంక్వైరీలకు వచ్చిండ్రు అనేసి. మా పక్కన వాళ్ళు చెప్పేదాకా కూడా నాకు తెలియదు. ఓకే నా ఫ్రెండ్స్, నేను అందుకే ఏమని చెప్పినా రండి ఉండండి. కొందరేమో ఈ వర్క్ చేయించుకుంటున్నారు. వర్క్ చేయించుకునేదే ఎట్లాగో మనకి ఇసుక అవన్నీ కనబడతాయి కాబట్టి దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇక కొందరైతేనేమో ఇట్లా సాయంత్రం దాకుంటున్నారంటే వెళ్ళిపోతున్నారంట. సార్ వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా ఎంక్వైరీలలో, కానీ పక్కన వాళ్ళు తెలియకుండానే, మన పక్కన తెలియకుండానే ఎంక్వైరీలు జరుగుతున్నాయంట. నేను అందుకే అన్నానండి, వచ్చి ఉండండి, ఉండి మంచిగా అంత మంచి ఇల్లు పోగొట్టుకోకండి అని కూడా చెప్పాను మీకు. కానీ కొందరేమో ఏం కాదులే ఇంకా టైం ఉంటుంది, వాళ్ళు అట్లనే చెప్తారులే అని అనుకున్నారు. కొన్నిటికాడైతే మొత్తం కొన్ని 100-200 ఇల్లు కూడా సీల్ చేశారని తెలిసింది. కానీ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మనకి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ సార్ వాళ్ళకి చెప్పుకోండి. ఇట్లా ఇవి అంటే ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే కొందరు ఏమని చెప్తున్నారంటే, మా అమ్మమ్మ బాగాలేదని, కొందరేమో మా అత్తగారు మంచిగా ఆమెను అక్కడ వదిలిపెట్టి మేము ఎట్లా రావాలి, ఆమెకి ఏమైనా అంటే హాస్పిటల్స్ కొంచెం దూరం ఉన్నాయి కదా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా రాలేకపోతున్నారు. ఏదున్నా కూడా ఇల్లు కదండి, వచ్చి ఉండాలి కంపల్సరీగా. నేను అదే చెప్పిన, కంపల్సరీగా ఉండాలండి అనేసి. ఎందుకంటే సార్ వాళ్ళు ఎప్పుడు ఎంక్వైరీ చేసేది కూడా తెలియదు మనకి. అందుకే అన్నా, నేనైతే కంపల్సరీగా వచ్చి, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, వచ్చి ఉండండి. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మన సార్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సార్ వాళ్ళు మనకి సజెషన్ చెప్తారు. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి. అంటే మన నోటీసు కూడా వచ్చినాయి అంట. అంటే ఒక్కొక్క బ్లాక్, అన్ని బ్లాకులకు తెలిసి కొన్ని అయితే మెసేజ్ కూడా తెలిసినాయి. నాకైతే నోటిఫికేషన్స్ కూడా వచ్చినాయి. అంటే మనకి ఇట్లా లెటర్ వచ్చిందనమాట. ఒక్కొక్కరికి లెటర్ కూడా మనకి వాట్సాప్లలో పెట్టారు, ఇట్లా రాకపోతే కూడా తొందరగా వచ్చి ఉండండి అనేసి. అందరు ఇప్పుడు భయపడుతున్నారు అనమాట. అయ్యో ఎట్లా అవుతుంది ఏంటి అనేసి ఇప్పుడు వచ్చి చూస్తున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టినా, వచ్చి కంపల్సరీ ఉండాలి, సార్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అని కూడా నేను 2-3 వీడియోలు కూడా పెట్టినా. ఇప్పుడు కూడా మీరు చూసుకొని వచ్చి ఉండండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే సార్ వాళ్ళు అర్థమైపోతుంది. ఏదైనా ఉన్నా సార్ వాళ్ళు చెప్పుకోండి. చాలామంది అట్లనే అవుతున్నాయి. ఒక బ్లాక్ వచ్చి 10-5 అట్లా అవుతున్నాయి అనమాట. అంటే నాకు తెలిసిన విషయం, నాకైతే ఇట్లా తెలిసిందనమాట. ఇట్లా వచ్చారు మాకు, ఇట్లా వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, నోటీస్ ఇచ్చారు, అది ఇది అని చెప్పేసి. ఏదైనా అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి అంటే వాళ్ళు కూడా సార్ వాళ్ళు కూడా ఎప్పటి నుంచి అంటున్నారండి, రాకముందేనేమో రాలేదు అనేసి సార్ వాళ్ళు మనం పీడిచ్చేసినాము, ఇప్పుడు వచ్చినాకనేవి ఎవరు వచ్చి ఉండలేరు అని కూడా అంటున్నారు.
ఇంకా మనమైతే ఏం సమానం చెప్పలేము కదా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. వెళ్ళి ఒకవేళ ఎవరికైనా ఇట్లా వాట్సాప్లో అట్లా మెసేజ్లు ఇట్లా వస్తే మాత్రానికి జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడికి వెళ్ళి మీ ఎక్కడ అంటే వాళ్ళకి చెప్తారు. అక్కడికి వెళ్ళి ఏమైనా ఉంటే సార్ వాళ్ళకి చెప్పుకోండి మీ ప్రాబ్లం ఏమైనా ఉంటే. కానీ చాలా వరకు పోతున్నాయంట. కొందరేమో కావాలని కూడా అన్ని విధాలు ఉన్నా కూడా కొందరు వస్తలేరు అనేసి, కొందరేమో పనులకి వెళ్తున్నాం నైట్ వస్తున్నాం అనేసి, కొందరేమో ఏకంగా సామాన్ చదువుతున్నారు, సాయంత్రం దాకుంటున్నారు, వెళ్తున్నారు. అట్లా కాదు కదా. సార్ వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి, అన్ని ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు. మళ్ళీ మనకి వాటి చుట్టూ తిరగాలంటే మస్తు తలకాయ నొప్పి. గవర్నమెంట్ అంటేనే పెద్ద తలకాయ నొప్పి. అంటే అలాని కాదు, అంటే కొన్ని ఎట్లా అంటే కొంచెం కట్ చేసి మనకి ఎలాగో వాట్సాప్లో మెసేజ్ వచ్చింది కదా, వాళ్ళు పలానా కాడికి జిహెచ్ఎంసీ ఆఫీస్కి రమ్మని. జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడికి వెళ్ళండి, మరి మీకున్న ప్రాబ్లం ఎట్లా అంటే కొందరికి ప్రాబ్లం ఉంటుంది నిజానికి, ఇంకా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, చెప్పుకోండి. మరి సార్ వాళ్ళు ఏమంటారో అవి కనుక్కోండి. చాలా వరకు అయితే ఇల్లు అయితే పోతున్నాయి అంటే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. వచ్చి ఉండండి, వచ్చి తాళాలు వేసుకొని సాయంత్రం వెళ్ళిపోవడము, నైట్ 10 గంటలకు అట్లా వెళ్ళిపోవడం అలా చేయకండి. వచ్చి ఖచ్చితంగా ఉండాలి. కొందరు ఏం చేస్తున్నారంటే 3-4 కొన్ని సామాన్లు పెట్టుకుంటున్నారు, నైట్ కాగానే వెళ్ళిపోతున్నారు. అవి కూడా ఎంక్వైరీలు అయితేనే ఉంటాయి, అవన్నీ తెలుస్తూనే ఉంటాయి. సార్ వాళ్ళకి అన్నీ చెప్తూనే ఉంటారు కదా, అన్నీ కనుక్కుంటూనే ఉంటారు. మళ్ళీ గవర్నమెంట్ పనులు అంటే ఎంత ఇది ఉంటే తెలుసు కదా, వాళ్ళ చుట్టూ తిరగలేకపోతాం మనమైతే. అందుకని ఏదైనా ప్రాబ్లం రాకముందే ముందు గవర్నమెంట్ అంటేనే మనకి అంతంత మాత్రాన వాళ్ళ చుట్టూ తిరగాలంటే కూడా మస్తు తిరగలేక యాస్ట్ వస్తుంది. అందుకే నేను ఏమంటున్నానంటే ముందే వచ్చి ఉంటే అయిపోతుంది కదా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, వచ్చి ఉండండి. మనకైతే అన్నేమో కానీ మన జవహర్ నగర్ సంబంధించిన అయితే అన్నీ ఉన్నాయండి. మనకైతే ఏ ప్రాబ్లం లేదు, అన్ని విధాలుగా వాటర్ ఉంది, లిఫ్ట్స్ ఉన్నాయి. వాటర్ కూడా ఇప్పుడైతే ఫస్ట్లో కొంచెం ప్రాబ్లం అనిపించింది, ఇప్పుడైతే అసలు ఆ ప్రాబ్లం కూడా లేదు. మంచిగా వాటర్ మంచిగా ఉంటున్నాయి. మళ్ళీ లిఫ్ట్ కూడా ప్రాబ్లం ఒక్కోసారి వచ్చిన ప్రాబ్లం అయినా కూడా మా ప్రతి బ్లాక్లో మా బ్లాక్ అయితే మేము చేపిస్తూనే ఉన్నారు మా ఊళ్ళో. ఎన్నో స్పెషల్ అన్ని విధాలు అన్ని సదుపాయాలు ఉన్నాయి మనకైతే. అసలు నాకైతే మస్తు అనిపిస్తుందండి. మాకు పక్కన వాళ్ళు కూడా మంచి పరిచయం అయినరు. మాకైతే అసలు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పటివరకు అయితే అన్ని విధాలుగా బాగుందండి. ఇక కొన్ని చిన్నవి వచ్చినా కూడా అవి మనమే సదురుకోపోవాలా. మళ్ళీ అన్ని విధాలుగా మనకి చెత్త వేయడానికి అయితే ఫస్ట్లోనైతే ఎక్కడికో వెళ్ళి చెత్త వేసేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు. ప్రతి బ్లాక్కి వచ్చి ఒక డ్రమ్ము లాంటిది పెడుతున్నారు మంచిగా. ఇక ఇప్పుడు మనకి కిందికి వెళ్ళి మంచిగా లిఫ్ట్లో దిగేసి మంచిగా చెత్త వేసేయడమే. అన్ని విధాలుగా ఉందండి సౌకర్యం, అన్ని విధాలుగా మంచిగా ఉంది. నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి అదే అబ్బా అసలు మన దాంట్లో అన్ని విధాలుగా బాగున్నాయి అనేసి. మళ్ళీ మన బిల్డింగ్స్ వచ్చి 5A, మన అయితే 5A ఉన్నాయి కదా. ఇంకా మనకి వచ్చి అయితే 5 ఫ్లోర్సే ఉన్నాయి అన్నమాట. మాది 4th ఫ్లోరు. మొత్తం 5 వరకే ఉంటాయి. కానీ ఆ పై అసలు ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా మంచిగా ఉన్నాయండి. అన్ని సదుపాయాలు అంటే కొంచెం అందరు వస్తే పబ్లిక్ వస్తే మనకి రోడ్ అవుతుంది, బస్సులు వస్తాయి, అన్ని సౌకర్యాలు పెట్టిపించుకుందాం. మనందరం కలిసి వచ్చిందంటే అందరు వస్తే ఒకసారి రోడ్లు, ఒకసారి ఏమో అన్నీ మన అంగన్వాడీ పిల్లలకేమో అంగన్వాడీ అవి ఉంటాయి కదా, అవి చిన్న మనకి మళ్ళీ బ్లడ్ టెస్ట్లు, మనకి హాస్పిటల్ బస్తీ దవాఖాన అనేసి మనకి దగ్గరలోనే ఉంది. అయినా కూడా మనం అంత దూరం కూడా కొందరు వెళ్ళలేరు కదా. ఎవరైనా అంటే పిల్లలు కానీ ముసలి వాళ్ళు ఉంటే కొంచెం ఇబ్బంది కదా నడవడానికి. మన దాంట్లో పెట్టిపించుకోవాలి, అవి కూడా మనం ఇన్ఛార్జీలు చెప్పుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి ప్రతిదీ కూడా ఎటు బయటికి వెళ్ళకుండా మనకే అన్నీ మనకి వచ్చేటట్టుగా చేసుకోవాలన్నమాట. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి. మన అయితే అన్నీ బాగున్నాయి అండి. సదుపాయాలు అయితే చూసారు కదా అసలు ఎంత బాగుందో. ఇంకా అందరు వచ్చినవంటే అందరం కలిసి మంచిగా మళ్ళీ నీట్గా చేసుకోవడము. అందరు వస్తే అంటే ఒక్కొక్క పని అవుతుంటుంది మనకి. మనం ముఖ్యంగా ఏంటంటే కరెంటు బిల్లులు రావాలి మన పేరు మీద. అవి వచ్చేదాకా బాధపడాలి తప్పదు. అందుకే అందరు వచ్చి ఉండండి, ఇల్లులు మాత్రం పోగొట్టుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ప్రతి ఒక్కటి మన జవహర్ నగర్లో ప్రతి ఒక్కటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కూడా నేనైతే పెట్టేస్తాను అనమాట. మొన్నటి దాకా కూడా పెట్టిన అన్నీ ఒక్కొక్కటి చూడండి అవసరమైతే మనది. ఇంకోటి ఏంటంటే మొన్న అయితే మనకి కరెంటు గురించి కూడా మన ఇన్ఛార్జ్ వాళ్ళకైతే మనం అప్లికేషన్స్ అయితే ఇచ్చేసినాం. అంటే ఆధార్ కార్డులు
పట్టా జిరాక్స్ ఫోటో ఇవన్నీ ఇచ్చేసినాను. అది కూడా నేను ఒక వీడియో తీసిన, కావాలంటే అది కూడా చూడండి. చూడలేని వాళ్ళు నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి. మెయిన్ అయితే లైక్ కావాలండి, ఎందుకంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట, సపోర్ట్ ఉంటుంది అనమాట. నాకు లైక్ అనేది ఇంకా మరికొందరికి వెళ్ళిపోతుంది అనమాట మన లైక్ వల్ల. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మన జవహర్ నగర్లోనైతే కొంచెం మార్కెట్ కూడా దగ్గరనే ఉంటుంది, మన వికలాంగుల కాలనీ దగ్గరనే ఉంటుంది అనమాట. చాలామంది గురువారం రోజు ఉంటుంది అనమాట, గురువారం ఉంటుంది మార్కెటింగ్. కావాలనుకున్నాను దగ్గర, నేను అది కూడా వీడియో తీస్తాను, ఒక రోజు వెళ్ళి వీడియో తీస్తాను నేను. ఇప్పుడు అంటే మా ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది కాబట్టి కూరగాయలను ఎక్కువ తీసుకొస్తాను. ఒక రోజు వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను అనమాట. మన కూరగాయలు కూడా మంచి దగ్గరలోనే ఉంటాయి. ఇంకా మనకి అన్నీ మంచిగా ఉన్నాయండి, సౌకర్యాలు అయితే ఇప్పుడు వరకు పర్వాలేదు. ఇంకా అందరు వస్తానంటే ఇంకా అన్ని విధాలు ఉంటాయి. అంటే షాపులు తెరిస్తే మాత్రం అన్ని విధాలుగా మనకు మంచిగా ఉంటుంది. ఇక మనం బయటికి వెళ్ళే అవసరం కూడా ఉండదు. మనకి స్వెటర్లు అవి కూడా చేస్తారు కదా, తీసినప్పుడు కూడా మనకి షాపులు కూడా పడుతూనే ఉంటాయి. ఇంకా మనకు కూడా అంత ఇబ్బంది ఏమి ఉండదు, ఒకదాని తోటి పడుతూనే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇల్లు పోగొట్టుకోకండి, ఇంట్లోకి వచ్చి ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం కంపల్సరీగా నాది సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?